నమస్తే మాస్టర్స్. ఇవాళ డే 6 ఫోర్వర్డ్ అనమాట. ఈ డేలో ఆవిడ ఏం చెప్తుందంటే, మీరు ఈ క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని. ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అన్న టేప్ మీ మైండ్లో ప్లే చేస్తున్నారా? ఆల్సో మీరు మీ థాట్స్కి, మీ ఆలోచనలకి అటెన్షన్ పే చేసి వాటిని ఒకవేళ నెగిటివ్గా ఉంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్తో వాటిని రీప్లేస్ చేస్తున్నారా? అయితే ఈ మిర్రర్ వర్క్ చేస్తుంటే మీరు మీ ఇన్నర్ వాయిస్కి మోర్ అండ్ మోర్ అవేర్ అవుతారు. అంటే మీలో మీరు ఏం చెప్పుకుంటున్నారో అది మీకు మోర్ అండ్ మోర్ తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కానీ అసహించుకోవడం కానీ తగ్గిస్తారు. అప్పుడు అలా చేస్తున్నప్పుడు మీరు వేరే వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేయడం తగ్గుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళని కూడా మీరు వాళ్ళలాగా ఉండడానికి మీరు ఓకే అవుతారు. మీకు ఓకే అవుతుంది. అది అంటే వాళ్ళ హ్యాబిట్స్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ ఇంకా మిమ్మల్ని బాదర్ చేయవు. యూజువల్గా అవతల వాళ్ళవి కొన్ని ఉంటాయి కదా, మనకి వీ గెట్ బాదర్డ్. అవి మిమ్మల్ని బాధించవు. ఇంకా అంటే అవతల వాళ్ళని చేంజ్ చేయాలి అన్న కోరిక ఉంటుంది కదా, ఆ తపన, అది కూడా మీకు పోతుంది. వాళ్ళని జడ్జ్ చేయడం పోతుంది. ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని జడ్జ్ చేయడం అన్నది వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్ వల్ల ఎవ్రీబడి గెట్స్ టు బీ ఫ్రీ. సో మన ఆలోచనలు కానీ మన ఫీలింగ్స్ కానీ మనవి అవి. సో వాటి గురించి మనం గిల్ట్ కానీ షేమ్ కానీ ఫీల్ అవ్వక్కర్లేదు. సో ఇవాల్టి ఎఫర్మేషన్: ఇట్ ఈస్ నౌ సేఫ్ ఫర్ మీ టు రిలీజ్ మై ఇన్నర్ క్రిటిక్ and move into love. It is now safe for me to release my inner critic and move into love.